హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీక్ వ్లాగ్ అనమాట. సో లాస్ట్ వీక్లోని మండే, ట్యూస్డే, వెడ్నెస్డే వ్లాగు, ఆ 3 డేస్ది మిక్స్ చేసి వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ 3 డేస్ వ్లాగ్ ఏంటని అనుకోవచ్చు. సో 3 మంత్స్కి ఒకసారి నాకు ఎట్లా ఉంటుందంటే ఇంట్లోని నేను కాస్త పని దొంగ అయిపోతాను, బద్ధకం వచ్చేస్తుంది. బేసికల్లీ నేను అంటే ఇంట్లో ఏ పనికి ఏ టైంకి ఏ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను, ఎప్పుడు కూడా అట్లా ఉంచాను. బట్ ఒక 3 మంత్స్కి 2.5 మంత్స్కి ఎట్లా ఉంటుందంటే నాకు ఇంట్లో పూజ ఉండదు, ఒక రకమైనటువంటి చికాకు వచ్చేస్తుంది. ఎట్లా ఉంటానో నాకే అర్థం కాదనమాట. సో అది ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇది ఒక రొటీన్ బ్లాగ్ అనుకోవచ్చు అనమాట. ఇది మీకు ఏం యూజ్ ఉండదు, బట్ నా రొటీన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒక పార్ట్ అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి, నా జాబ్ పర్పస్లో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో సో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ బ్లాగ్ ద్వారా మీ ముందుకైతే వచ్చేసాను. సో నాకు ఎట్లా ఉంటుందంటే ఆఫీస్లోని నేను ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తాను. ఆ విషయం ముందు నుంచి ఉన్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. ఈ మధ్య రీసెంట్గా వచ్చే వాళ్ళకి తెలియకపోవచ్చేమో. సో నేను ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తాను అనమాట. ఐజిఎం పోస్ట్ నాది. అక్కడ నాకు ఎట్లా ఉంటుందంటే ఆఫీస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు ఫోన్కి నా ప్రపంచానికి ఒక ఇది ఉండదు, కొంచెం దూరంగా ఉంటాను అనమాట. సో అందులో అక్కడ మూమెంట్ని నేను ఇది కూడా ఎప్పుడు కూడా మీది షేర్ చేసుకోవట్లేదు. అది మొత్తం అక్కడ ఉన్నదానికి విరుద్ధం అనమాట. అట్లా షూట్ చేయడం అవన్నీ కూడా అందులో నేను ఎప్పుడు కూడా షూట్ చేయలేదు. సో ఇట్లా ఇప్పుడు నాకు ఏంటంటే నాకు 3 మంత్స్కి 2.5 మంత్స్కి ఎట్లా ఉండదంటే మాకు సెలూన్స్ కంపెనీస్ ఉంటాయన్నమాట, బయట ఉన్న సెలూన్స్ కంపెనీస్ ఉంటాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటంటే మాకు ఆఫీస్లో మాకు హెయిర్ స్టైల్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ స్టైల్ వరకు అంతా కూడా వాళ్ళు ఆర్డర్స్ చేస్తారనమాట. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదని చెప్పేసి మాకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ నాకున్న డెవోషనల్ పర్పస్కి అదంతా నాకు వ్యతిరేకం అనమాట. బట్ జాబ్ పర్పస్లో అవన్నీ కామన్ కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవుతూ ఉంటున్నాను. సో మాకు ఎట్లాంటి హెయిర్ స్టైల్ ఉంటుంది అనేసి వాళ్ళతో చేయించి మాకు అట్లా హెయిర్కి ఒక ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఒక కెరటైను, స్పా, అలాగే కొన్ని ఉంటాయన్నమాట, అవి చేస్తూ ఉంటారు. సో నాకేంటంటే రెగ్యులర్గా 3 మంత్స్కి 2.5 మంత్స్కి నాకు హెయిర్కి ఏంటంటే హెయిర్ కొంచెం ఒత్తు కాబట్టి హెయిర్కి కెరటిన్ చేయించి కొంచెం స్ట్రైట్నింగ్గా చేయిస్తారనమాట. సో 2.5 మంత్స్కి 3 మంత్స్కి ఖచ్చితంగా చేయిస్తారు. సో అది చేయించుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే నాకు హెయిర్కి ఒక రోజు అంతా కూడా వాళ్ళు స్ట్రైట్నింగ్కి పెట్టి వాడు ఏవేవో చేస్తూ ఉంటాడు. సో వాడు చేసిన హెయిర్కి 2 డేస్ హెడ్ బాత్ చేయకూడదు. అంటే ఆ చేసిన రోజు వాడు చేసి పంపించేస్తాడు, నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయకూడదు. ఆ నెక్స్ట్ డే అంటే మండే, ట్యూస్డే తర్వాత వెడ్నెస్డే మళ్ళీ రమ్మని చెప్తాడు. ట్యూస్డే వెళ్ళి మళ్ళీ దానికి హెయిర్కి ఇంకో ఏదో చేస్తాడు. హెయిర్కి మళ్ళీ వాడు ఏదో స్ట్రైట్నింగ్ లాంటిది చేసి మళ్ళీ హెడ్ వాష్ చేసి హెయిర్ కట్ లాంటిది ఏమైనా ఉంటే కొంచెం అటు ఇటు అవన్నీ కూడా చేసి అప్పుడు పంపిస్తాడు. ఆ వచ్చిన రోజు కూడా హెడ్ బాత్ చేయకూడదు, ఆ నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయాలి. సో ఈ మూమెంట్లో ఏంటంటే నాకు ఇంట్లోని పూజ ఉండదు, హెడ్ బాత్ లేకుండా నేను ఇంకా పూజ చేయను. సో ఇంకా పూజ లేదు అనేసరికి ఏంటంటే నాకు ఎలా ఉంటుందంటే, సో లేచామా, స్నానం చేసుకున్నామా, కాస్త దేవుడి గదిలో వెళ్ళిపోయినా బయట నుంచి దండం పెట్టేసుకున్నామా, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకున్నామా, వచ్చేసామా ఇంటికి. ఈవినింగ్ మళ్ళీ సేమ్ వచ్చామా, మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చామా, ఓటీ చేసుకుంటాం, లేదంటే ఇంటికి వచ్చేస్తాము. ఇంకా ఏ టైంకి వచ్చిన ప్రాబ్లం ఏముంది, ఈవినింగ్ ఇంటికి వచ్చాక దీపం పెట్టుకోకుండా ఉంటాం కాబట్టి. సో ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ వంట చేసి వెళ్ళిపోయిన కిచెన్ ఏదైతే ఉంటుందో డర్టీ అంతా కూడా అదంతా క్లీన్ చేసుకోవాలి. సో నేను ఆదివారం మనకు పౌర్ణమి అయింది కదా, వైశాఖ పౌర్ణమి, ద్వాదశ పౌర్ణమి వ్రతం చేసుకున్నాను కదా, ఆ పూజ సామాగ్రి అన్నీ కూడా ఒక బాస్కెట్లో పడేసాను. ఆ బాస్కెట్లో ఏమో తెలియదు కానీ ఎప్పుడైనా బాస్కెట్లో ఏమైనా ఒక 2 సామాన్లు పడేస్తే అది అలాగ నిండిపోద్ది. మరి ఆ బాస్కెట్కు ఉన్నటువంటి అది ఎందుకు అలా ఉంటుందో అర్థం కాదు. అందుకే నేను ఎప్పుడూ ఎక్కువగా బాస్కెట్ వాడను. సో ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అలా బాస్కెట్ అంతా నిండిపోయింది అనమాట. సో అది అలాగ పక్కన పెట్టేశాను. ముందు రోజు పౌర్ణమి వ్రతం చేసుకున్న అన్ని సామాన్లు, పూజ సామాగ్రి అన్నీ కూడా. సో ఇంకా తర్వాత మార్నింగ్ ఎప్పుడైతే వెళ్ళిపోయానో, సో ఈవినింగ్ వంట చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చి కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడము, లంచ్ బాక్స్ ఏదైతే పట్టుకెళ్ళానో అవన్నీ కూడా లంచ్ బాక్స్ క్లీన్ చేసుకోవడము, ఇంకా సింక్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని సింక్ అంతా కూడా మొత్తం క్లీన్ చేసుకుంటా. మళ్ళీ
సింక్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను పూజ సామాగ్రి కూడా క్లీన్ చేస్తాను అనమాట. అట్లా ఉంచను, ఎందుకంటే వంట సామాన్లు క్లీన్ చేసిన జిడ్డు అలాగే కొంచెం ఎంగిల్ అవి ఉంటాయి కాబట్టి. సో మొత్తం సింక్లో కిచెన్ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి డిటర్జెంట్ లిక్విడ్తో మొత్తం అని కూడా సింక్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాతనే నేను పూజ సామాగ్రి అనేది క్లీన్ చేస్తాను అనమాట. అట్లా వంట సామాన్లు క్లీన్ చేసాక అట్లా ఉంచేసేసి అట్లా ఉంచకుండా అట్లా చేయను అనమాట. సో అట్లా చేస్తూ ఉంటాను. సో ఈవినింగ్ ఏ టైం వచ్చినా నాకు ఇంకా ప్రాబ్లం లేదు, ఎందుకంటే పూజ అనేది ఉండదు కాబట్టి నేను ఏ టైం వచ్చినా నాకు పర్వాలేదు ఈవినింగ్ వచ్చిన తర్వాత. సో ఇంక అందువల్ల అన్నీ కూడా ఒకదానితో ఒకటి అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. పొరపాటును కూడా ఈ రెడ్ కలర్ బాస్కెట్లోని ఏదో ఒక 2 ఇత్తడి సామాన్లు పూజ సామాన్లు పడేసాను అనుకోండి, అది నిండుగా ఎదరకు క్లీనింగ్ అయితే వెళ్ళవన్నమాట. సో అదేం మహత్యం లేదంటే అదేంటి ప్రొసీజర్ నాకు అర్థం కాదు, కానీ మా ఇంట్లో నాకు ఆ బాస్కెట్ అంటే నాకు చిరాకు అనమాట. ఇంట్లోని ఇంకా పౌర్ణమి పూజ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా అలాగా నేను 3 days దీపం పెట్టలేదు కాబట్టి ఇంకా ఏదైతే ఒకేసారి బుధవారం మొత్తం అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను కాబట్టి మొత్తం అంటే ప్రతి లక్షణానికి ఏంటంటే నేను మొత్తం కొన్ని సామాన్లు ఉంటాయి అన్నీ కూడా క్లీన్ చేసి అన్నీ మార్చుకునేవి అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ నేను పూజ సామాగ్రి బ్రాస్ సామాన్లు ఎలా క్లీన్ చేస్తానంటే నేను చాలాసార్లు బ్లాగ్స్లో కూడా మీద షేర్ చేసుకున్నాను. ఇంట్లోని నేను ధూపం వేస్తాను కదా, ధూపం అయితే దేంతో వేస్తానంటే సామాన్య కట్టేసి ఉంటాయి కదా అవి కొంచెం తక్కువ, ఎక్కువ మటుకు ఏంటంటే ఆవు పిడకలు ఉంటాయి కదా, ఆవు పిడకలు అనేవి మనకి బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. నేనేమో కొన్ని ఇంట్లో వేస్తూ ఉంటాను. ఒక్కోసారి నాకు అవ్వకపోతే కనుక మాకు ఆవు పాలు పోస్తారనమాట. సో వాళ్ళకి చెప్పేస్తాను, డబ్బులు ఇచ్చేస్తాను, పిడకలు వేసి ఇవ్వండి అని చెప్పేసి అంటే వాళ్ళు పిడకలు వేసి ఇస్తూ ఉంటారు. ఎంతో కొంత నేను అమౌంట్ అయితే ఇచ్చేస్తాను వాళ్ళకి. సో ఆ పిడకలతో నేను ఇంట్లో అంతా కూడా ధూపం వేస్తూ ఉంటాను. ఆవు పిడకలతో ధూపం వేస్తే ఇంట్లో చాలా మంచిదండి. ఆ పిడకల్లోని కొంచెం అంతా గుగ్గిలము సాంబ్రాణి రెండిట్లో ఏదో ఒకటి, 2 అయినా పర్వాలేదు, అవి కొంచెం వేసి ధూపం వేస్తాను కదా. సో అదంతా బూడిద అయిపోయిన తర్వాత అది బూడిద ఉంటుంది కదా, దాన్ని మెత్తగా ఒక జాలీలో ఉంటుంది కదా, మనం టీ వడపోసుకుంటాము దాంట్లో, కానీ లేదంటే నెట్ క్లాత్ ఉంటుంది కదా అందులో అనేసి మనం మొత్తగా చేసుకుంటే మనకి మెత్తటి పార్ట్ అంతా వచ్చేస్తుంది. సో దాంతో పూజ సామాగ్రి క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఎదురుకు బ్లాగ్ కూడా స్టార్టింగ్లో బ్లాగ్ అయితే చేసిన దాని మీద ఎప్పుడైనా ట్రై చేయండి. అలాగే మీకు ఇంకొక చిట్కా కూడా చెప్తాను. మీరు ఇంట్లో ధూపం వేస్తారు కదా, అగరబత్తులతో ధూపం వేస్తూ ఉంటారు. అలాగే కప్ సామాన్య ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, దాంతో కూడా మీరు ధూపం వేస్తారు కదా, అవి కూడా మీరు పడేయకుండా దాంతో కూడా క్లీన్ చేయండి, చాలా బాగా వస్తాయి. మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి నేను చాలామందికి చెప్పాను, బాగా యూజ్ అవుతుందని చెప్పారు. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి కానీ బాగుంటుంది, ఖర్చు అయితే ఉండదు. ఎలాగా నిత్య దీపం పెట్టుకోకపోయినా ఇంట్లో అగరబత్తి అనేది వెలిగిస్తూ ఉంటారు కాబట్టి ఆ నిత్య దీపం ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వెలిగిస్తూ ఉంటారు. సో దాంతో అవి జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే రూపాయి ఖర్చు లేకుండా దాంతో కూడా మీరు సామాన్లని క్లీన్ చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఇంకా ఏవేవో లిక్విడ్స్ చెప్తున్నారు, నిమ్మకాయ అండ్ వెనిగర్స్ ఇంకా ఏవో మిక్సీ చెప్తున్నాండి, అవన్నీ వాడలేదండి. అండ్ పీతాంబరి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆ మూమెంట్ వరకే, తర్వాత ఒక 4 days 3 days అయిన తర్వాత మళ్ళీ అవి కొంచెం క్లమ్జీగా అయిపోతాయి అనమాట. సో పీతాంబరి సబీనా ఇలాంటి లిక్విడ్స్ క్లీన్ చేస్తే కనుక, అదే బూడిదతో క్లీన్ చేసినా, మీరు అగరబత్తి బూడిద అని చెప్పాను కదా దాంతో క్లీన్ చేసిన, ఆవు పిడకలతో ధూపం వేసిన బూడిదతో క్లీన్ చేసినా కూడా మీకు ఆల్మోస్ట్ 1 week అయినా కూడా మీకు సామాన్లు అనేవి అంటే డల్ అయిపోవు. మీకు ఎలా అయితే తోమారో అలాగే ఉంటాయి. మనం మరీ చిన్న చిన్న సామాన్లు ఎక్కువ రోజులు ఉంచుకోం కదా, అలా అనమాట. సో అలా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో నేను దాంతోనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా వెండి సామాన్లు అయితే కనుక నేను ఫస్ట్ నుంచి ఒకటే వాడుతున్నాను, రూపాయల లిక్విడ్, అదే వాడుతూ ఉంటాను. 1 లీటర్ బాటిల్ కొనేసుకుంటూ ఉంటాను. ఒక 6 to 8 months వరకు వచ్చేస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ శ్రావణ మాసం మూమెంట్లో తీసుకున్నాను 2024లో, ఇంకా అది వస్తుంది కొంచెంగా, అంటే ఎక్కువ వాడలేదు, ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నాను, అది కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ టైం ఆ లిక్విడ్ తీసుకుంటే అది కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీతోటి. సిల్వర్ ఐటమ్స్ మాత్రం దాంతో క్లీన్ చేస్తూ ఉంటాను. దీపపు కుందులు విగ్రహాలు కూడా దాంతో క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా తర్వాత నేను ఎవ్రీ వీక్ కిచెన్ 2 times డీప్ క్లీన్ చేస్తాను. అంటే డిటర్జెంట్ లిక్విడ్ వేసి మొత్తం అంతా కూడా మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాను, అన్ని ఐటమ్ కూడా తీసేసి. రిమైనింగ్ మిగతా రోజులు ఏంటంటే నార్మల్గా స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బరు సోప్తో క్లీన్ చేస్తూ ఉంటాను. అందువల్ల మా కిచెన్ నీట్గా అయితే ఉంటాను. కిచెన్ మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటూ ఉంటాను, ఎక్కడ జిడ్డు మార్కులు లేకుండా. సో ఇంకా అన్నపూర్ణ దేవి దగ్గర కూడా బియ్యం అయితే మార్చేసి పెట్టేసుకున్నాను.
బుధవారం కాబట్టి ఆ రోజు నైటే మార్చేసి పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నాకు పూజకి ఏవైతే కావాలో అవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే పూజకు వాడే పసుపు కుంకుమ తాళి కూడా అక్షింతలు అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేసుకున్నాను. ఇంకా వీక్ అంతా అలా సరిపోతుంది అనమాట. సో ఇలా ఈ రకంగా నా వర్క్ని ఇలా బ్యాలెన్స్ చేసుకుంటుంటూ సో ఇలాగా ఒక్కోసారి నేను పూజ చేసుకోకపోయినా పూజ చేసుకోలేని రోజులు కూడా ఉంటాయన్నమాట. సో ఒక రెగ్యులర్ బ్లాగ్స్ డే బ్లాగ్స్ లాగా మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నా వర్క్ బ్యాలెన్సు నా హెయిర్ స్టైల్ నా వర్క్ స్టైల్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మరొక బ్లాగ్తో మేము ముందుంటాం. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. మరొక బ్లాగ్తో మేము ముందుంటాం. అంతవరకు నమస్తే.